బాబాయ్ గారు మరి ఇక్కడ వాటర్ వచ్చినాయి కదా సీఎం గారి సహచర్యలు అంతా బాగానే చేశారా? ఇంకా బిగిన అవ్వలేదు కదా, ఇప్పుడే తగ్గింది. రేపు నుంచి కానీ ఏమన్నా 2 రోజులు పోతే వచ్చి అందరూ ఏంటో అన్నీ అడిగే విశేషాలు ఎవరికి దాన్ని బట్టి ఏం చేయాలో ఏంటో చేస్తారు. తర్వాత చూస్తుంటే వాటర్ అంతా తగ్గినట్టున్నాయి. ఇప్పుడు తగ్గాయి వాటర్ అన్ని. వచ్చారు రాత్రి ఇంజిన్లు పెట్టి లాగేశారండి. తెల్లారి బట్టి లేవు మేము వచ్చేటప్పటికి. నైట్ మేము ఉన్నంతసేపు ఉన్నాయి, 7-8 దాకా ఉన్నాయి. అలా లాగిచ్చేసారు అంత. మరి ఆ వాటర్లో ఉన్నన్ని రోజులు ఫుడ్ అవన్నీ బాగానే వచ్చినాయి. వాటర్, పాలు, బిస్కెట్స్ తీసుకొస్తున్నారు. ప్యాకెట్లు అవి ఇస్తున్నారు, అవి తీసుకుని తింటున్నారు. మరి బాబు గారు రాత్రి తెల్లవారుజామున తిరిగారు కదా, ఇదివరకు ఎవరైనా అలా తిరిగినట్టుందా ఎప్పుడైనా? ఇప్పుడు లోగడ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదండి. అయినా అప్పుడు మేము పైన ఉన్నాం, మాకు అసలు లేదు. ఇంత పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఇదే ఘోరమైన పరిస్థితి. మరి బాబు గారు ఇలా చేస్తుంటే జగన్ గారు ఓన్లీ ఫోటోలకి పోజులు ఇవ్వడానికి చేస్తున్నారు అంటున్నారు. ఇద్దరమ్మన్నారు వస్తున్నారు కదా, ఆయన చెప్తేనే కదా, పరిశీలించమని చెప్తేనే కదా ఆయన వచ్చేది. ఆయన చూస్తున్నాడు, ఆయన వస్తున్నాడు, ఆయన అనుసరులు వీళ్ళంతా వస్తున్నారు, అందరూ చూస్తున్నారు. అన్న మరి మొన్న వాటర్ వచ్చినాయి కదా మొత్తం అంతా, మరి సీఎం గారి సహాయ చర్యలు అంతా బాగానే ఉన్నాయా? నా పేరు ఆలీ అండి. ఇది రామలింగేశ్వర కృష్ణగిరి వచ్చింది. సీఎం గారు బాగానే చేస్తున్నారు. ఆహారం కానీ, నీళ్ళే కానీ, పాలే కానీ బాగానే వస్తున్నాయి. బాగానే ఫుడ్ పరంగా బాగానే ఉన్నారు. ఈ వాటర్ ఈరోజు నిన్న తగ్గింది. ఇళ్ళు కడుక్కొని నిన్న సాయంత్రం వెళ్ళి కరెంట్ నిన్న సాయంత్రం ఇచ్చారు. ఈరోజు ఇంకా కడగాల్సినవన్నీ కడుక్కొని ఇంట్లోకి. మరి సీఎం గారు రాత్రి తెల్లవారుజామున వచ్చి అంతా పర్యటించి చూశారు కదా, ఏ సీఎం అయినా ఇలా చేసింది ఉంది ఎప్పుడైనా గతంలో? అంటే 2009లో వచ్చిందండి వాటరు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే రావటం. అప్పుడు ఉన్నప్పుడు అప్పుడు చూశారు, దాని తర్వాత మధ్యలో రాలేదు. 2009 తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చింది హెవీ వాటర్. ఇప్పుడు బాగానే చూస్తున్నారు. మరి సీఎం గారు అంతా చేసి తిరుగుతుంటే జగన్ గారు ఓన్లీ ఫోటోలకి పోజులు ఇవ్వడానికి చేస్తున్నారు అంటున్నారు. దాని గురించి మీరే? అది జగన్ గారి గురించి అంటే మన సైడ్ ఏం రాలేదు. ఆయన సింగనగర్ సైడ్ వెళ్ళారు. అదే సింగనగర్ కూడా జస్ట్ బ్రిడ్జ్ మీదకి వచ్చి చూశారు. మరి అది రాజకీయ పరంగా మనం మాట్లాడకూడదు. అది వాళ్ళు చూసుకుంటారు. మాకు మాత్రం ఫుడ్డు, పాలు, నీళ్లు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు బాగానే వస్తున్నాయి. అన్నీ బాగా వచ్చాయంట. బాగానే వచ్చినాయి. పొద్దున్నే పాలు, టిఫిను, వాటర్ బాటిల్, మధ్యాహ్నం భోజనం, వాటర్ బాటిల్, సాయంత్రం 3 పూటలు బాగానే ఇచ్చారు. అది మాత్రం బాగానే. ఇప్పుడు చూస్తుంటే వాటర్ మొత్తం తగ్గిపోయినట్టుంది. ఎప్పుడు తగ్గింది వాటర్? నిన్న పొద్దున్న తగ్గింది. నిన్న మధ్యాహ్నంకి కొద్దిగా క్లియర్ అయింది. రాత్రి కొద్దిగా కింద డౌన్లో ఉంటే మోటార్లతో క్లీన్ చేశారు. నిన్న సాయంత్రం మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చి మొత్తం క్లీన్ చేసి వెళ్ళారు వాళ్ళు. ఓకే అన్న, అది ఇక్కడ అంతా వాటర్ వచ్చింది కదా, మరి సీఎం గారి సహచర్యలు అంతా బాగానే ఉన్నాయి? బాగానే వస్తున్నారు. ఇప్పుడు కూడా అమ్ములు గారు వచ్చి అన్నీ చూసి వెళ్ళారు. మాకు వాటర్ కూడా కడుక్కోవడానికి వాటర్ లేవంటే ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి వాటర్ కూడా వదిలిస్తూ ఉన్నారు. వీళ్ళు నిన్న కూడా ఇవన్నీ చెత్త గిత్త అన్ని దగ్గరుండి క్లీన్ చేయించారు. అన్నీ అంతా బాగానే చేస్తున్నారు. మరి ఫుడ్ అవన్నీ, పాలు, వాటర్ పాలు అన్నీ వస్తున్నాయి. కాకపోతే ఇవన్నీ కడుక్కోవడానికి చేయడానికి వీటికి ఇబ్బంది అయిపోయింది. మొత్తం అన్ని వస్తువులు ఎవరో ఊహించలేదు వాటర్ ఇలా వస్తాయని. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఎక్కడెక్కడ అలా ఉండిపోయినాయి అంతే. మరి సీఎం గారు అంతా వచ్చి పర్యటించారు కదా రాత్రి తెల్లవారుజామున, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇదివరకు ఎవరైనా ఇలా చేసి ఉన్నట్టు ఉందా? కొంచెం ధైర్యంగా ఉంటుంది. వస్తున్నారు, చూస్తున్నారు అని చెప్పి. అది వచ్చి అందరూ పలకరిస్తున్నారు. అన్న, ఈ ప్రభుత్వం సహాయ చర్యలు అంతా బాగానే ఉన్నాయా? బాగానే ఉందండి, ప్రాబ్లం ఏం లేదు. అక్కడికి వస్తూ ఉంది, బ్రిడ్జ్ వరకు వస్తుంది. కొన్ని మేము తీసుకెళ్తా ఉన్నాము. కాకపోతే లోపలికి కొంచెం రావటం కష్టమైంది. సింగిల్ పర్సన్స్ వచ్చి అందిస్తూ ఉన్నారు మాకు ఫుడ్, అది వాటర్, మిల్క్ అందిస్తున్నారు. వాటర్ ఒకటే మాకు కొంచెం కష్టమవుతుంది దొరకటం. బ్రిడ్జ్ వరకు రావాల్సి వస్తుంది. ఇక్కడ వరకు ఉండింది, ఇప్పుడు తగ్గింది. ప్రస్తుతానికి అయితే పర్లేదు, కానీ చెత్త అంతా ఉంది. వాటర్ మెయిన్ ప్రాబ్లం. మరి మన బాబు గారు రాత్రి తెల్లవారుజామున ఇలా తిరుగుతున్నారు కదా, ఇంటింటికి వచ్చి అడుగుతున్నారు కదా, నీళ్ళు దిగి వస్తున్నారు కదా, దాని ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుంది. దాని ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళ రెస్పాన్స్ బాగానే ఉంది. వాళ్ళది తప్పు పట్టడం అది రాంగ్ కాదు. రెస్పాన్స్ మాత్రం బాగుంది వాళ్ళది. హెల్పింగ్ బాగా ఉంది. ఫుడ్ సప్లై కానీ, వాటర్ ఏదైనా కూడా ఇన్ టైంలో వస్తుంది.
ఎక్కువ లోపల వెళ్తా ఉంది. మేము ఇక్కడ లోపల ఉంటాము, మాకు కొంచెం అందటట్లేదు. సో మేమే వచ్చి మేమే తీసుకొని వెళ్తా ఉన్నాము అంతవరకే. మరి బాబు గారు ఇంత చేస్తుంటే జగన్ వాళ్ళ కార్యకర్తలు ఈయన ఊరక పైకి ఇలా చేస్తున్నారు, ఫోటోలకి పోయిలు ఇస్తున్నారు, నైట్ పూట నిద్ర రావట్లేదని ప్రెస్ మీట్లు పెడుతున్నారు అంటున్నారు. అలా ఏం లేదు, వాళ్ళు బాగానే చేస్తున్నారు. అది జగన్ ప్రభుత్వం, చంద్రబాబు అది తప్పు. అది ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మంచిగా చేస్తూ ఉంది, అది ప్రాబ్లం అయితే ఏం లేదు. వస్తున్నారు, సప్లై ఇస్తున్నారు, దొరికినంత వరకు ఓకే హ్యాపీ. దొరకకపోతే అది దేవుడు చేసిన దానికి మనం ఏం చేయలేము. దానికి ప్రజెంట్ మాత్రం బాగానే ఉంది, ప్రాబ్లం. వాళ్ళ హెల్పింగ్ మాత్రం మనం ఉంది, అందుతుంది లేదు అన్నది తర్వాత దేవుడు ఎరుగు, మా నసీబ్ అది. కొంచెం వరకు మాకు రాకపోతే మేమే వచ్చి తీసుకుని వెళ్తున్నాము. వాళ్ళైతే హెల్పింగ్ అయితే బాగుంది, మాకు ప్రాబ్లం ఏం లేదు వాళ్ళతో. అది చూడాలి, అది నెక్స్ట్ ఏమవుతుంది అని. వాటర్ తగ్గి కొంచెం చెత్త ఉంది కదా, అది క్లీన్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాము. అదొకటి. కొంచెం వాటర్ కొంచెం ఇళ్ళల్లోకి, అంటే ఇప్పుడు మెయిన్ రోడ్ ఇది, ఫస్ట్ సందు సెకండ్ సందులోకి వచ్చి కొంచెం వాటర్ సప్లై చేస్తే హ్యాపీ.